మనం అందరం రోజు పని చేస్తూనే ఉంటాం. అలాగే మన అందరి మనసుల్లో ఎప్పుడో ఒకసారి ప్రశ్న మొదలవుతుంది. ఎప్పుడూ కూడా జీవితంలో ముందుకు సాగుతూ అదే దారిని ఎంచుకోవాలా, ఏదైతే పూర్తిగా సురక్షితమైనదో, లేదా అటువంటి దారి కూడా ఎంచుకోవచ్చా, దీనివల్ల అయితే మనకు సమస్యలు రాకుండా ఉంటాయా? నేను మీకు ఇప్పుడు అభివృద్ధి ఎలా అవుతుందో చెప్తాను. అభివృద్ధికి చిన్న ఉదాహరణ. మనం చిన్నప్పుడు నడవటం ఎలా నేర్చుకుంటాం? మనం శిశువుగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఒక కాలు భూమిపై పెడతాం, రెండో కాలు మనం గాలిలోకి లేపుతాం. ఆ తరువాత మనం భూమిపై పెట్టిన దాని బలంతో ఇంకొక కాలు ముందుకు లేపుతాం. అంతే, ఈ విధంగా మనం నడవటం నేర్చుకుంటాం. అలాగే ఇందులో కూడా మనం చిన్న సమస్యని ఎదుర్కొంటాం. అది మన కాలు గాల్లోకి లేపుతాం. అందులో సమస్య ఏమిటంటే పొరపాటున మన సమతుల్యత కోల్పోయి పడిపోవచ్చు కూడా. చాలాసార్లు పడతాం కూడా. కానీ దాని తర్వాత ఏమవుతుంది? మనం మళ్ళీ లేచి తిరిగి నడవటం మొదలు పెడతాం. ఈ విధంగానే మనం నడవటం నేర్చుకుంటాం. ఇదే జీవితం. జీవితంలో ఈ విధంగానే పని చేస్తూ ఉండండి. కొందరు పనులు ఎలా ఉంటాయంటే అందులో సమస్యలు రావచ్చు, అపజయాలు రావచ్చు, కానీ అది దాటితేనే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి పని చేసుకుంటూ వెళ్ళండి. అలాగే నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.